హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. రేపటి నుంచి ఖచ్చితంగా డబ్బులు అయితే పెట్టాల్సిందే అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వివరాలు అయితే పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి హాస్పిటల్స్కి 1500 కోట్ల బకాయిలు అయితే పడిందండి. ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా సరే ఇదిగో అదిగో అంటూ కాలయాపన అయితే చేస్తోంది. మొత్తానికి అయితే 530 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం అయితే డ్రామా అయితే చేసింది. ఒక్క పైసా కూడా ఖాతాలో పడలేదంటూ హాస్పిటల్స్ యాజమాన్యాలు అయితే చెబుతున్నాయి. ఇక ఆరోగ్య సేవలకు అయితే ఇందువల్లనే బ్రేక్ అయితే పడనున్నట్టు సమాచారం. ఇది అందరికీ కూడా బిగ్ అలర్ట్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని మళ్ళీ నిలిపివేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకి అందించిన చికిత్స బిల్లులని ప్రభుత్వం చెల్లించలేదనైతే వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. వీటి విలువ సుమారు 1500 కోట్ల విలువ ఉందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం 530 కోట్లు విడుదల చేశామని చెప్పినప్పటికీ కూడా శ్రీ సంస్థలు అయితే మొత్తానికి మాకు ₹1 కూడా చెల్లించలేదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామన్నట్టయితే చెబుతున్నారు. మరి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగ పెన్షన్లకు అయితే ఇక్కడ నుంచి డబ్బులు పెట్టి ఆరోగ్యం అయితే సేవలను అయితే పొందవలసి అయితే ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.